వియత్నాం బాధితులు పీఎంఓ వేగంగా స్పందించిందంటూ కృతజ్ఞతలు, సహచరుల్ని కోల్పోయామంటూ ఆవేదన. ఇవాళ తూర్పుగోదావరికి చంద్రబాబు, ధవళేశ్వరం బ్యారేజ్ కొత్త గేట్ల పనులకు శ్రీకారం. మధ్యాహ్నం పోలవరం ప్రాజెక్టుకు వెళ్లనున్న సీఎం. రేపు విశాఖ జబ్బర్పేటకు జగన్, గల్లంతైన మత్స్యకారు కుటుంబాలకు ఓదార్పు. కారీ చిన్నాను పరామర్శించనున్న మాజీ సీఎం. ఇవాళ ములుగు జిల్లాకు భట్టి ఉత్తమ్, దేవాదుల పంప్ హౌస్ పరిశీలించనున్న మంత్రులు. ప్రాజెక్టు దగ్గర నీటి లభ్యతపై సమీక్ష. నేటి నుంచి బీజేపీ సింగరేణి భరోసా యాత్ర 2 రోజుల పాటు సాగనున్న పర్యటన. నేడు కొత్తగూడానికి కిషన్ రెడ్డి సీనియర్ నేతలు. తుంగతుర్తి పంచాయతీపై ఇవాళ నివేదిక. పీసీసీ చీఫ్ కి రిపోర్ట్ ఇవ్వనున్న జగ్గారెడ్డి. 3 మండలాల్లోనే విభేదాలున్నాయన్న జగ్గారెడ్డి. ఈ మధ్యాహ్నం ఢిల్లీకి మంత్రి ఉత్తమ్, కేంద్ర జలశక్తి కార్యదర్శితో సమావేశం. తెలంగాణ సాగునీటి అంశాలపై చర్చ. తల్లిదండ్రులు కావాలనే మీ కలకు ఎందుకు ఆలస్యం? ఇప్పుడు ఉచిత కన్సల్టేషన్, ఉచిత స్కాన్, IVF పై 20,000 వరకు తగ్గింపుతో మీ పేరెంట్హుడ్ ప్రయాణానికి 49 తోడుగా. వేలాది కుటుంబాల నమ్మకం 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తారా లేదా? రైతులకు నీళ్లిస్తారో ఇవ్వరో రేవంత్ చెప్పాలి. NDSA సూచనలు పాటించాలన్న బీజేపీ. నీళ్లడిగితే నెత్తురు చల్లుతా అంటారా? మీ రక్తదాహం ఇంకా తీరలేదా? ఎన్కౌంటర్ల పేరుతో పిల్లల్ని కాల్చి చంపారన్న కేటీఆర్. హామీల అమలులో తెలంగాణ ప్రభుత్వం విఫలం. ప్రజల ఆశయాలను బీఆర్ఎస్ నెరవేర్చలేకపోయింది. అవినీతి అప్పులతో రాష్ట్రం నష్టపోయిందన్న రఘునందన్. మహబూబ్ నగర్ లో రోడ్డు ప్రమాదం. NH-167 పై ఆటోని ఢీకొట్టిన కంటైనర్. 2 మృతి, మరొకరి పరిస్థితి విషమం. ఇంకా దొరకని షాబాద్ హంతకుడి ఆచూకీ. తిమ్మాపూర్ నుంచి ట్రైన్లో వెళ్లినట్టు అనుమానం. 500కు పైగా సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు. కర్నూలు విశ్వభారతి మెడికల్ హాస్టల్లో పురుగుల అన్నం. గ్రీవెన్స్ సెల్ కి ఫిర్యాదు చేసిన స్టూడెంట్స్. 200 కిలోల బియ్యాన్ని సీజ్ చేసిన ఫుడ్ సేఫ్టీ. సిద్దిపేట జిల్లా చెల్లాపూర్లో పేలిపోయిన ఫ్రిడ్జ్. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణ నష్టం. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని అంచనా. భద్రాచలం ఉత్తర ద్వార పనులు ప్రారంభం. డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక. ఆలయ విస్తరణలో భాగంగా కొత్త నిర్మాణం. వికారాబాద్ అనంతగిరి కొండల్లో విషాదం. ట్రెక్కింగ్ చేస్తూ గుండెపోటుతో మహిళ మృతి. హైదరాబాద్ వాసిగా గుర్తించిన పోలీసులు. విమాన ఛార్జీలపై ఈ రోజు సుప్రీంలో విచారణ. నియంత్రణపై మార్గదర్శకాలు కోరుతూ పిటిషన్స్. వాదనలు విననున్న జస్టిస్ విక్రమ్, జస్టిస్ సందీప్. భారత మహిళా క్రికెటర్ సరికొత్త రికార్డ్. ఇంగ్లాండ్తో తొలి టెస్టులో యస్తికా భాటియా సెంచరీ. లార్డ్స్ లో సెంచరీ చేసిన తొలి లేడీ క్రికెటర్.